श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्. భక్తశ్రోతలకు నమస్కరిస్తూ మనం చెప్పుకునేటువంటి శీర్షికలో మొట్టమొదటగా ఎవరైతే మనకి ఈ గ్రంథాన్ని అందించారో నీలంరాజు వెంకటశేషయ్య గారు మొట్టమొదట స్వామివారి యొక్క దర్శనం ఎలా చేసుకున్నారో ఆయన అధ్యాయంలో ప్రథమంగా స్వామివారి గురించి చెప్పి తర్వాత దాంట్లో ఆయన స్వామివారి యొక్క దర్శన వెళ్ళగా ఆయన కలిగినటువంటి అనుభూతిని ఇందులో ఆయన రాయటం జరిగింది. ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. మొట్టమొదట 40 సంవత్సరాలు వయసు వచ్చేదాకా ఆధ్యాత్మిక గురువుగా ఎవరినైనా ఉంటే బాగుంటుందని అభిలాష ఆయనలో ఉంటూ ఉన్న సమయంలో ఆయన ఎవరెవరినో గురువులుగా అనుకోవటం, వారు ఈయన అనుకునే ముందే నువ్వు నా శిష్యుడిగా ఉండని వాళ్ళు చెప్పటం, ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ఆయన మద్రాసులో ఉంటూ ఉండగా ఒక వైకుంఠ ఏకాదశి నాడు వాళ్ళ సోదరుడు కంచి వరదరాజస్వామి వారి దర్శనానికి వెళుతూ ఈ దంపతులిద్దరినీ కూడా పిలవగా నీలంరాజు వెంకటశేషయ్య గారు ఆయన భార్య కలిసి అక్కడికి స్వామివారి వైకుంఠ ఏకాదశి నాడు వరదరాజస్వామి వారి యొక్క దర్శనం చేసుకుని ఇంకక్కడి నుంచి మళ్ళీ చెన్నపట్టణం అంటే మద్రాసు తిరిగి చెన్నై వచ్చేస్తూ ఉన్న సమయంలో వరదరాజస్వామి వారి దేవాలయ ప్రాంతాన్ని విష్ణుకంచి అంటారు. ఆ స్వామి కోవెలకు సమీపంలో కామకోటి పీఠానికి చెందిన చిన్న మఠం ఒకటి ఉన్నదని, పెద్ద మఠం శివకంచిలో శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయాల మధ్య ఉన్నదని, ఆనాడు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు విష్ణుకంచిలోని చిన్న మఠంలో పూజ చేస్తున్నారని విని దగ్గరగా ఉందని వీరి ఆలయ దర్శనం పూర్తవగానే అక్కడ స్వామివారు చేస్తున్నటువంటి చంద్రమౌళీశ్వర ఆరాధన కూడా చూసి నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళాలని అనుకుని బయలుదేరి అక్కడికి వెళ్ళారు. అప్పుడు నీలంరాజు వెంకటశేషయ్య గారు అనుకుంటున్నారు, కామకోటి పీఠంలో శంకరాచార్య స్వామి గురించి, అప్రస్తుత శంకరాచార్య అంటే ఆ సమయంలో చంద్రశేఖర యతీంద్రుల వారి గురించి ఎప్పుడూ వినడమే తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు. అంటే స్వామివారి యొక్క ఉపన్యాసాలు ఆ కాలంలో హిందూ పత్రిక అటువంటి కొన్ని పత్రికల్లో స్వామివారి ఉపన్యాసాలన్నీ వస్తూ ఉండేవి. అవి చదివారటండి వారు. ఆ వేదాంత పరిభాషలో ఏవో గొప్ప ఉపన్యాసాలను ఇచ్చినటువంటివి కొన్ని అర్థమయ్యే అర్థం కానటువంటి వ్యవస్థలో ఆయన ఉంటూ ఉండగా, కానీ సహేతుకంగా ప్రతిదాని గురించి సప్రమాణంగా వివరించేవారటండి స్వామివారు. అందులో చెప్పినటువంటి ప్రతి ఉపన్యాసంలో పెద్దవాళ్ళు అడిగేటువంటి ప్రశ్నల గురించి స్వామివారు ప్రతిదీ సప్రమాణంగా వివరిస్తూ ఉండేవారట. ఆధునికులకు విద్యాధికులకు అందరినీ కూడా ఆకట్టుకునేలా ఆయన ఉపన్యసించేవారు. అవన్నీ కూడా చూసి ఈ విలక్షణత చూసిన తర్వాత ఈయన దగ్గర ఏదో గొప్ప శక్తి ఉన్నది అని ఒక భావన నీలంరాజు వెంకటశేషయ్య గారికి కలిగింది. కానీ ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగా ఆయన స్వామివారి దర్శనం చేయకపోవటం చేత చూసి వెళితే బాగుంటుందన్న ఉద్దేశంలో బయలుదేరి ఆ మఠం దగ్గరికి వెళ్ళగా అప్పటికే సగం పూజ పూర్తయి మిగిలిన పూజ అవుతూ ఉండగా అప్పుడు అక్కడ ధూపదీపాల్లో త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర స్వామివారు చక్కగా దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులందరూ కూడా హరహర శివశివ అంటూ నమస్కారాలు చేస్తూ ఉంటే పూలమాలలతో దీపకాంతులతో సుమంగుళల రత్నాభరణాలతో దగదగలాడుతూ ఆ ప్రదేశమంతా మెరిసిపోతూ ఉన్నదటండి. అయితే భక్తులందరి దృష్టి వేదిక పైన ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తిపై ఉన్నది. ఆయనే కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. అయితే ఎవ్వరు స్వామివారు ఇంకా పూజ పూర్తవలేదు, ఇంకా తిరిగి ఎప్పుడు చూస్తారా భక్తుల వంక అని భక్తులందరూ ఎదురు చూస్తున్నారట. ఆ సమయంలో ఈయనకు గుర్తొచ్చినటువంటి ఒక మాట ఎక్కడైనా ఉటంకించారు. ఏమిటంటే సౌందర్యలహరిలో ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారిని స్తోత్రం చేస్తూ చెప్పారట. దృశాద్రాహీజస్య దరదలిత నీలోత్పలరుచ దవీయాం సందీనం స్నపద కృపద మామపి శివే అని జగదీశ్వరి అనేటువంటి అంబికా సమక్షంలో శంకర భగవత్పాదుల వారు ఎడంగా దూరంగా నిలబడి ఉన్నారట. అయితే దూరమైతే ఏంటి, ఎక్కడో దూరంగా దీనంగా నిలిచి ఉన్న నన్ను అరవిడిచిన నీలోత్పలాల వంటి నీ
సుదీర్ఘమైనటువంటి నీ కంటి చూపులతో నన్ను స్నానం చేయించమ్మా అని స్తోత్రం చేసినటువంటి ఆ శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకున్నారటండి. అలాగే ఎక్కడో అందరికన్నా వెనకాత వెళ్ళినటువంటి నా వంక స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు నన్ను అనుగ్రహించకపోవా అని చూస్తున్నారట ఈయన. ఆ సమయంలో హఠాత్తుగా స్వామివారి భక్తుల వైపు తిరిగి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సభామండపం అంతా ఒక్కసారి కలగ చూసి చక్కగా ఆ చూపు సామాన్యులు చూసిన చూపుగా లేదటండి. ఆయన కలిగినటువంటి అనుభూతి చెప్తున్నారు. అంతమంది ప్రేక్షకులలో ఒక్కొక్కరి మీద ఏదో విద్యుత్ కాంతి ప్రసారమైనట్టు ఉన్నట్టుండి మెరుపు మెరిసినట్టు అనిపించిందిట. అయితే ఆ వీక్షణంలో తీక్షణత లేదుట. ఎంతో చక్కటి ప్రసన్నాతి ప్రసన్నంగా చంద్రుడి నుంచి వెడలి వచ్చినటువంటి పండు వెన్నెల్లాగా అందరినీ అనుగ్రహిస్తూ చాలా ప్రశాంతమైనటువంటి చూపు చూశారట. మీరు ఎప్పుడైనా కూడా హనుమద్ రామాయణం అని ఒక రామాయణం ఉంది. అందులో సీతాదేవి తన వంక ఎలా చూసింది అని హనుమంతుడు చెప్పుకుంటాడండి. ఇది నా భావన. నేను ఎప్పుడు స్వామివారి యొక్క చిత్రపటం వంక చూసినా, స్వామివారి యొక్క రూపం మీద ఎప్పుడు చూసినా నాకు అనిపించేటువంటిది. సీతమ్మ తల్లి తన వైపు ఎలా చూసిందని హనుమంతుడు చెప్పాడంటే, ఎన్నాళ్ల క్రితము తప్పిపోయినటువంటి లేగదూడ కొన్నాళ్ల తర్వాత కనిపిస్తే ఆ ఆవు ఎంత ఆర్ద్రంగా తన పిల్లవంక చూస్తుందో అంత ఆర్ద్రంగా నా తల్లి సీతమ్మ నా వంక చూసింది అని హనుమంతుడు చెప్పుకొని మురిసిపోతాడు. అదే నాకు గుర్తొచ్చినటువంటి ఒక ఉదాహరణ. ఎప్పుడో పొత్తిళ్లల్లో ఉన్నటువంటి బిడ్డను ఎత్తుకెళ్ళిపోయేటండి శంబరాసురుడు అనేటువంటి రాక్షసుడు. ఎవరిని? ప్రద్యుమ్నుణ్ణి. రుక్మిణీదేవి ఎంతో బాధపడింది. ప్రద్యుమ్నుడు పెద్దయి శంబరాసురుణ్ణి వధించి ఎన్నాళ్ల తర్వాతనో మళ్ళీ తిరిగి ద్వారకా నగరాన్ని చేరుకున్న తర్వాత మొట్టమొదట ప్రద్యుమ్నుణ్ణి చూసినటువంటి రుక్మిణీదేవి ఎంత ఆర్ద్రనయనాలతో తన కుమారుడి వంక చూసుకుందో, కృష్ణుడు మొట్టమొదటి కొడుకు, కృష్ణ పరమాత్మ మొట్టమొదటి కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడిని ఆ రుక్మిణీదేవి ఎంత ఆర్ద్రంగా తన కొడుకు అని ఎంత ప్రేమగా చూసిందో, అటువంటి ప్రేమ స్వామివారి యొక్క చిత్రపటం ఎప్పుడు చూసినా సరే మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆ మహానుభావుడు కృపాకటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ మనందరికీ ఉండాలని నమస్కరిస్తూ సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మార్పణమస్తు.